Hi students, good morning to all of you. My name is Anupam, Maths Faculty Career Junior College. ఇవాళ చెప్పేది మ్యాథ్స్ 2 ఇయర్ క్వాలిటిక్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్ మనం ప్రాబ్లం నేర్చుకున్నాము. ఆల్రెడీ 3.1లో వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్లో 11th రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ 11th రోమన్లో సెకండ్ వన్ రాసుకున్నాము. 11th లో సెకండ్ వన్ క్వశ్చన్ రాసుకున్నాము. if p comma q comma r are rational then show that the roots of x square minus 2px plus p square minus q square plus 2qr minus r square is equal to 0 are rational. చూడండి మా క్వశ్చన్ ఏమన్నాడంటే if p comma q comma r rational then show that p comma q comma q rational అయితే then show that the roots of this equation are rational. p comma q comma q rational అయితే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ కూడా రేషనల్ అని చూపించారు. రేషనల్ అంటే ఏంటి? ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, పాజిటివ్ అయి ఉండాలి. పాజిటివ్ అంటే అది రేషనల్ అని చెప్పచ్చు. ఓకే, అదే దీని ప్రాపర్టీస్ చెప్పారు మీకు. డిస్క్రిమినేట్ డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయితే ఎలా ఉంటుంది, డెల్టా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయితే ఎలా ఉంటుంది, డెల్టా ఈక్వల్ టు 0 అయితే ఎలా ఉంటుంది చెప్పాను మీకు. డెల్టా డిస్క్రిమినేట్ డెల్టా లెస్ దెన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్, దెర్ ఈజ్ నో రియల్ రూట్స్. అదే డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆ కండిషన్స్ కూడా మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ p కామా q కామా r రేషనల్ అయితే సో దట్ ది ఈక్వేషన్ కూడా దానికి వచ్చే రూట్స్ కూడా రేషనల్ అని చూపించుకోండి. ఓకే, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ గివెన్ x స్క్వేర్ మైనస్ 2px ప్లస్ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ప్లస్ 2qr మైనస్ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీన్ని కంపేరింగ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే వాల్యూస్ రాసుకున్నామా. a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు b అంటే ఏంటి? x యొక్క కోఎఫిషియంట్ చూడండి 2p. నెక్స్ట్ కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్, రిమైనింగ్ మొత్తం కూడా కాన్స్టెంట్ q స్క్వేర్ ప్లస్ 2qr మైనస్ r స్క్వేర్, ఇది మొత్తం కూడా c వాల్యూ. ఇప్పుడు మనకి అది రేషనల్ అని చూపించమంటాడు కాబట్టి దాన్ని డిస్క్రిమినేట్ అనుకున్నాం. ఓకే, ఫైండ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. అది కన్నా పాజిటివ్ వస్తే ఆ వచ్చే రూట్స్ ఎలా ఉంటాయి? రేషనల్ అవుతాయి. ఓకే, ఆ వచ్చే రూట్స్ ఎలా ఉంటాయి? రేషనల్ రూట్స్ అవుతాయి. మరి అవి రేషనల్ రూట్సా కాదా అనేది ఎలా అంటే డెల్టా వాల్యూ అనేది ఏం రావాలి మనకి? ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఓకే, పాజిటివ్ చూద్దాం. b స్క్వేర్ మైనస్ 4ac. మరి b వాల్యూ చూద్దాం 2p హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1 అమ్మ. మరి c వాల్యూ చూద్దాం b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ ప్లస్ 2qr మైనస్ r స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2p హోల్ స్క్వేర్ అంటే 2 2 4 p స్క్వేర్ అంటే 4p స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 అంటే 4 ఇంటూ దిస్ వాల్యూ 4 into p square 4p square minus 4q square plus 4 2s
8QR minus तो मल्टीप्लाई करना minus 4p square minus into minus plus 4q square minus into plus minus 8QR minus into minus plus 4r square ఇప్పుడు మరి ఇక్కడ 4p square minus 4p square ఉంది 4p square minus 4p square క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ చూడండి 4q square minus 8qr plus 4r square ఈ మొత్తం 4 కామన్ తీసినా మీకు q square minus 2qr plus r square అంటే వచ్చిన వాల్యూ మరి పాజిటివ్ వచ్చినా నెగటివ్ వచ్చినా పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మరి రూట్స్ ఎలా ఉంటాయి ద రూట్స్ ఆర్ రేషనల్ సేమ్ మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం next 12th first one 12th first one if x square minus 15 minus m into 2x minus 8 is equal to 0 has equal roots find m ఆ ఇచ్చిన ఈ క్వాంటిటీ ఈక్వేషన్ కి ఎలా ఉన్నాయంట రూట్స్ ఈక్వల్ రూట్స్ అయితే ఫైండ్ m వాల్యూ కనుక్కోండి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి x స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు ఈక్వల్ రూట్స్ అయితే ఏం కనుక్కున్నాడు m వాల్యూ కనుక్కోమన్నాడు ఓకే మరి ఈక్వల్ రూట్స్ అంటే ఎలా ఉంటుంది డెల్టా డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసుకొని a వాల్యూ b వాల్యూ c వాల్యూ ఫైండ్ చేద్దాం గివెన్ ఈక్వేషన్ గివెన్ x స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఇచ్చిన ఈక్వేషన్ సో x స్క్వేర్ మైనస్ 15 మైనస్ m ఇంటూ 2x మైనస్ 2mx minus m into minus 8 minus into minus plus 8m is equal to 0 ఇప్పుడు చూడండి ఫస్ట్ x స్క్వేర్ తర్వాత x కోషంట్ minus 2mx నెక్స్ట్ minus 15 plus 8m ఫస్ట్ పాజిటివ్ వాల్యూ 8m minus 15 is equal to 0 comparing ax square plus bx plus c is equal to 0 a is equal to 1 b is equal to minus 2m c is equal to 8m minus 15 ఫైండ్ అవుట్ చేశాం కదా మరి ఆ రూట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు the roots are equal roots by the problem the roots are equal అన్నాడు కాబట్టి కండిషన్ ఏంటి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 the roots are equal roots అన్నాడు కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 మరి డెల్టా అంటే ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 మరి b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం చూడండి b వాల్యూ ఎంత minus 2m హోల్ స్క్వేర్ minus 4 into a వాల్యూ ఏమా 1 c వాల్యూ 8m minus 15 ఓకే ఇప్పుడు minus 2m హోల్ స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది 2m హోల్ స్క్వేర్ అంటే 4m స్క్వేర్ ఓకే నెక్స్ట్ మైనస్ 4 into 1 4 into 8m 32m minus into minus plus 4 into 15 60 is equal to 0
మరి ఇందులో కామన్ ఏమైనా వస్తుంది చూడండి. 4 32 4 కామన్ వస్తుంది చూడండి. 4 కామన్ ఇస్తే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 is equal to 0. पहले 4 60. ఇప్పుడు 4 అదర్ 0/4 అంటే 0. రిమైనింగ్ చూడండి. m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 is equal to 0. ఫ్యాక్టర్ సమ్మా 15 ఏమైనా 2 నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే 15 రావాలి. అవే నెంబర్ తీసుకొని యాడ్ చేస్తే -8 రావాలి. ఏమైనా 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే 15 రావాలి. ఆ మల్టిప్లై చేసిన నెంబర్స్ ని మళ్ళా యాడ్ చేస్తే ఎంత రావాలి? మిడిల్ నెంబర్ -8 రావాలి. మరి ఆ నెంబర్ చూడండి. 8 3 5 3 15 15 వచ్చింది. మరి -8 రావాలి కాబట్టి నుంచి మైనస్ ఇచ్చేసేయండి. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15 సరిపోయింది. -8 -3 -5 -3 -8. ఓకే m స్క్వేర్ -8 ని -5m -3m గా రాస్తాము ప్లస్ 15 is equal to 0. That implies first unit నుంచి m కామన్ తీస్తున్నాము m -5. నెక్స్ట్ -3 కామన్ ఇస్తే m -5 is equal to 0. రెండిట్లోంచి m -5 కామన్ తీస్తున్నాము m -3 is equal to 0. Therefore m -5 equal to 0 అని కామా m -3 equal to 0. m is equal to 5, m is equal to 3. Number is same 5, 3. Okay. Next problem. Next 12th లో సెకండ్ వన్ అమ్మ 12th లో సెకండ్ వన్ if x square plus 2 into k plus 2 x into x plus 9k is equal to 0. Once again equation x square plus 2 into k plus 2 into x plus 9k is equal to 0 has equal roots అయితే find k సేమ్ ఇందాక మోడల్ ప్రాబ్లం. ఇందాక కూడా మనకు ఈక్వేషన్ ఇచ్చేసి ఆ రూట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు ఈక్వల్ రూట్స్ అయితే ఫైండ్ ఇందాక ప్రాబ్లం m అనుకోమన్నాడు. ఈ ప్రాబ్లంలో మనకి k వాల్యూ అనుకున్నాం. సరే ఫస్ట్ దాన్ని ax² + bx + c is equal to 0 ఈక్వేషన్స్ కంపేర్ చేయాలంటే ఆ టైప్ లో తీసుకొచ్చుకోవాలి ఫస్ట్. సరే given x² + 2x into 2 into k plus 2 into x plus 9k is equal to 0. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. సరే చూడండి x² plus 2 into x 2x into k 2kx plus 2 to 4x దాంతో మళ్ళీ మల్టిప్లై చేయకుండా ఈజీగా డైరెక్ట్ కంపేర్ చేసుకోండి. comparing ax² plus bx plus c is equal to 0. కంపేర్ చేస్తే ఫస్ట్ ఏ వాల్యూ ఎంత చూడండి. a is equal to 1, b is equal to 2 into k plus 2, c is equal to 9k. మన రూట్స్ ఎలా ఉన్నాయి అన్నాడు ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి the roots are equal కాబట్టి delta is equal to 0. delta అంటే b² -
4ac is equal to 0. మరి b వాల్యూ ఎంతమా 2 into k plus 2 whole square minus 4 into a అంటే 1 c అంటే 9k is equal to 0. ఇప్పుడు 2 into k plus 2 whole square ఉంది అంటే ఈ స్క్వేర్ అనేది 2 కి సంబంధించింది k plus 2 కి సంబంధించింది కాబట్టి whole square ఎక్స్పాండ్ చేయండి 2 2s 4 into k plus 2 whole square ఎక్స్పాండ్ చేస్తే k square plus 4 plus a square plus b square plus 2ab 2 2s 4k minus 4 into 9k is equal to 0. ఇది మొత్తం ఒక టర్మ్ ఇది మొత్తం ఒక టర్మ్ ఈ రెండు టర్మ్స్ నుంచి ఏ కామన్ వస్తుందని 4 కామన్ వస్తుందా 4 కామన్ తీస్తే k square plus 4 plus 4k minus 9k is equal to 0. 4 అదరికి వెళ్తే 0 by 4 అంటే 0 ఏమైనా చూడండి k square 4k minus 9k minus 5k plus 4 is equal to 0. k square minus 5k plus 4 మరి ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే 4 రావాలి అవే నెంబర్ని యాడ్ చేస్తే మైనస్ 5 రావాలి 4 into 1 4 ones are 4 ఆ రెండు మల్టిప్లై చేస్తే 4 వచ్చింది మరి ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మైనస్ 5 వచ్చింది చూడండి రెండింటికి మైనస్ ఇచ్చేసి మైనస్ 4 మైనస్ 1 యాడ్ చేస్తే మైనస్ 5 minus 4 into minus 1 minus into minus plus 4 into 1 4 okay సరిపోతుంది కదా ప్రాక్టీస్ ఇప్పుడు that implies k square minus 5k ని minus 4k minus 1k plus 4 is equal to 0 ఫస్ట్ రెండిట్లో నుంచి k కామన్ తీస్తే k minus 4 minus 1 కామన్ తీస్తే k minus 4 is equal to 0 రెండిట్లో నుంచి k minus 4 కామన్ తీస్తే k minus 1 is equal to 0 therefore k is equal to 4 ఒక వాల్యూ k is equal to 1 ఇంకొక వాల్యూ ఓకే నెక్స్ట్ Okay, next problem. If x square minus 2 into 1 plus 3m x square minus 2 into 1 plus 3m into x plus 7 into 3 plus 2m is equal to 0 has equal roots then find m value find out చేయండి ఒకసారి ఈక్వేషన్ చూడమ్మా x square minus 2 into 1 plus 3m into x plus 7 into 3 plus 2m is equal to 0 సో దీన్ని కూడా కంపేరింగ్ దాన్ని రాసేస్తున్నాను కంపేరింగ్ ax square plus bx plus c is equal to 0 a is equal to 1 b is equal to minus 2 into 1 plus 3m
is equal to 7 into 3 plus 2m is equal to 0. మరి given roots are equal అన్నాడు కాబట్టి delta is equal to 0. that implies delta అంటే b square minus 4ac is equal to 0. మరి b వాల్యూ ఫైండ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? b వాల్యూ minus 2 into 1 plus 3m whole square minus 4 into a అంటే 1m, c వాల్యూ 7 into 3 plus 2m is equal to 0. that implies minus 2 whole square అంటే 4 into 1 plus 3m whole square అంటే 1 square అంటే 1 plus 3m whole square అంటే 9m square plus 2ab 2 3 6m minus 4 into 4 నాలా ఏం చేసి 4 into 1 4 ఇది లోపల ఉన్న వాల్యూ మల్టిప్లై 7 3 21 plus 7 2 14m is equal to 0. ఇది మొత్తం ఒక వాల్యూ, ఇది మొత్తం ఒక వాల్యూ. ఈ రెండు వాల్యూస్ నుంచి ఏం కామన్ వస్తుందండి? 4 కామన్ తీసేస్తాం. 4 కామన్ ఇస్తే 1 plus 9m square plus 6m ఈ మైనస్ తో రావాలి మల్టిప్లై minus 21 minus 14m is equal to 0. 4 కామన్ తీసాం కాబట్టి అదే పంపిస్తే 0 అయిపోతుందమ్మా. రిమైనింగ్ వాల్యూస్ అండి ఒక హైయెస్ట్ ఆర్డర్ నుంచి లోయెస్ట్ ఆర్డర్. హైయెస్ట్ ఆర్డర్ అంటే 9m స్క్వేర్, నెక్స్ట్ m వాల్యూ చూడండి 6m minus 14m minus 8m 1 minus 21 minus 20 is equal to 0. 9m square minus 8m minus 20 is equal to 0. మరి చూడండి 9m square m square కోఎఫిషియంట్ 9 కాన్స్టెంట్ వాల్యూ minus 20 9 2s 180 9 into 20 minus 180. ఇప్పుడు చూడమ్మా ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే మల్టిప్లై చేస్తే minus 180 రావాలి, ఆ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే minus 8 రావాలి. మరి minus 180 అంటే 10 8 10 8s 180 అంటే 18 10s రాస్తాం. 18 into 10 18 10s 180. సపోజ్ ఆ రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి 28 వస్తుంది. మరి రెండు పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మరి ఒకదానికి మైనస్ ఇవ్వాలి. మరి దేనికి మైనస్ ఇవ్వాలి? మరి మైనస్ వాల్యూ మనకు రావాలి కాబట్టి బిగ్ నెంబర్ కి మైనస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు చూడండి minus 18 into 10 minus 180. ఓకే, minus 8 plus 10 minus 8 మిడిల్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 9m square minus 8m ని minus 18m plus 10m minus 20 is equal to 0. ఫస్ట్ రెండింటి నుంచి 9m కామన్ అయినమ్మా 9m కామన్ ఇస్తే m minus 2 plus 10 కామన్ ఏది రెండింటి నుంచి m minus 2 is equal to 0. రెండింటి నుంచి m minus 2 కామన్ ఇస్తే 9m plus 10 is equal to 0. m minus 2 is equal to 0. okay, 9m plus 10 is equal to 0. okay, m is equal to 2 for value 9m plus 10 is equal to 0 అయితే 9m is equal to minus 10, m is equal to minus 10 by 9. ఈ టైప్ ఆఫ్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.